నా మ్యాటర్ రా. కూల్ కూల్ కూల్. ప్రేమిస్తుందో ప్రేమించట్లేదో ఇప్పుడు చెప్పను రా. ఇప్పుడు చెప్పను. ఏంటి ఇప్పుడు చెప్పమను నువ్వు ట్యూబ్ లైట్ రా. ప్రేమ లేకైనా ఇంత దూరం వచ్చి మాట్లాడుతున్నానా? సరే, ఇప్పుడు నేను అసలు ఏ పని పాట లేకుండా రూపాయి కూడా సంపాదించకుండా బేవర్స్ గా గాలి తిరుగులు తిరుగుతున్నానే అనుకో. ఆల్రెడీ బేవర్స్వేగా. సారీ, కంటిన్యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎందుకు భాస్కర్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, సంపాదించాలి. అప్పుడే కదా మన పెళ్లి గురించి మా ఇంట్లో మాట్లాడొచ్చు. ఓ మావా, ఉద్యోగానికి వెళ్ళాలంట, సంపాదించాలంట, ఇల్లు కొనాలి, కారు కొనాలి, ఆ తర్వాత ఈ అనీకిలించుకుంటూ వచ్చేస్తారంట. నేను చెప్పలా, ఇదంతా ఒకటి డ్రామారా. పొమ్మని చెప్పు ఎద్దవ్వ గోల. నీకు హెల్ప్ చేయాలని ఎంత దూరం వచ్చాను చూడు. నన్ననాలి. సిస్టర్, చంద్రిక సిస్టర్, ఒక్క నిమిషం. మీరు నా మాట వింటారుగా? వినను. ఈ బ్రదర్ అంటే వాల్యూయే లేదా? పోబే. భయంకరమైన టెన్షన్ గా ఉందిరా. దారా ఒక బీరేద్దాం. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రికి కూడా అర్థం చేసుకోలేదురా. నువ్వు నా ఫ్రెండ్ విరా. చూడు మామా, ఉద్యోగం ఇప్పించావు, ఇప్పించాను. నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి అయింది, నేను ఆ ఉద్యోగం చేయలేనో ఓకే. ఆ అమ్మాయే వెతుక్కుంటూ షాప్కి వస్తే మొహం మీద తిట్టి బయటికి పంపించేశావు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? హైట్ ఎక్కువ మావా, అంత హైట్ లో పనిచేయలేం. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని తీసుకుని హనీమూన్కి ఎక్కడికి వెళ్తా? మా ఊటీ, కొడైకెనాల్. ఆ పనికి మాత్రం బాగా హైట్ ఉన్న ప్లేస్ లోకి తీసుకెళ్తావు. చండాలంగా మాట్లాడకురా. ఇంకేదైనా పని ఇప్పించు, చేస్తాను. మామా, హైదరాబాద్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. హైదరాబాద్ వద్దు మావా, అక్కడ ఎండలు ఎక్కువ అంట. ఎలా ఉంటున్నారు జనాలు అక్కడ? నా వల్ల కాదు. అవును, అక్కడ కొంచెం ఎండలు ఎక్కువే. భీమవరం కెమికల్ ఫ్యాక్టరీ. స్కిన్ అలర్జీ మావా, 3 తరాలు ఉంటుందంట. పేపర్లో చదివాను. మనం చేసిన తప్పుకు మన పిల్లలు అనుభవించడం న్యాయమైనా చెప్పు. వద్దురా. వేరే ఏరా, మార్కెటింగ్ పని చేస్తావా? కుక్క బతుకురా. ఇలాంటి బతుకే కన్నా కుక్క బతుకు బెటర్. సరే, డ్రైవింగ్? ప్రాణానికి గ్యారంటీ లేదు. మరి కండక్టర్? చిల్లర బతుకురా. పోనీ సర్వెంట్, ప్యూను వగైరా? మావా, నాకంటూ ఒక రేంజ్ ఉందిరా. ఓ, మరి నీ రేంజ్ కి తగ్గట్టుగా నువ్వు సినిమాల్లో హీరో అయిపోతావా? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్, మహేష్. అబ్బో, హెవీ కాంపిటీషన్ రా. వాళ్లల్లో కదా కాంపిటీషన్, మధ్యలో వీడికేంటి ప్రాబ్లం? ఈ పాలిటిక్స్? అయ్యో కుళ్ళు మావా. రేయ్, పోనీ నాలాగా సెలూన్ కొట్టు పెట్టుకుంటావా? మావా, నీ పని చెడగొట్టే పని ఎందుకు చేస్తానరా? ఇప్పుడు మాత్రం నువ్వు చేసే ఘనకార్యం ఏంట్రా? చెది రేయ్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను రా, ఎవరెంత చెప్పినా నువ్వు మాత్రం బాగుపడవు అంతే. బాగుపడవు. పోరా పో. ఇంకో 6 నెలల్లో నేనే అంబానీని రా. 6 నెలల్లో అంబానీ అవ్వడం ఎలా? ఈ స్కీమ్ ఏదో బాగుందే. అంబానీ అవనిచ్చేలా లేరే. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఐఓబి రాజమండ్రి బ్రాంచ్ నుంచి సంజని మాట్లాడుతున్నాను సార్. సంజానా? ఏ సంజ? అదే సార్, మీరు భాస్కర్ అనే పేరు మీద బిగ్ సి మొబైల్ షోరూమ్ లో ఒక మొబైల్ కొన్నారు, గుర్తుందా సార్? బాగా గుర్తుంది. నా లవర్ కోసం కొన్నాను. అయితే ఏంటి? కంగ్రాచులేషన్ సార్, ఫెస్టివల్ ఆఫర్ లో మీకు ఒక లోన్ శాంక్షన్ అయింది. లోనా? నాకా? అవును సార్, మీరే కదా భాస్కర్ అంటే. పేరు కరెక్ట్ గానే చెప్తుందా? నేను ఇంతవరకు ఎవరి దగ్గర పైసా కూడా తీసుకోలేదు. ఏదో ముచ్చట పడుతున్నారు. ఏమాత్రం ఇస్తారేంటి? మీరు ఎంతైనా తీసుకోవచ్చు సార్. ఎంత కావాలన్నా తీసుకోవచ్చా? ఏంటండి మీరు అనేది? అవును సార్. ఆ తర్వాత మళ్ళీ రేషన్ కార్డు ఇవ్వు, లైసెన్స్ ఇవ్వని టార్చర్ బెటర్గా. అలాంటిదే ఉండదు సార్. మీరు వెంటనే బ్యాంక్ వచ్చారంటే 5 నిమిషాల్లో ఫుల్ క్యాష్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. 5 నిమిషాల్లో క్యాషా? మేడం లోపల ఉన్నారు. ఓకే. హై, వెంటనే వచ్చేసా? నువ్వా? సంజని మీట్ అవ్వాలా? అనవసరంగా బిల్డప్లు ఇచ్చాం. ఇందాక ఫోన్లో ఏమన్నావు నువ్వు? నేను నుంచోమంటే నుంచుంటుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. చాలా మంచి అమ్మాయి. నన్ను ప్లాన్ చేసి ఇరికిస్తున్నారు. బాబు, వీడు ఉన్నాడా? వీడు అడిగింది చంపుతాడే. లేదు సార్, నేను నీకోసమే వెయిట్ చేస్తాను. రావయ్యా. ముఖ్యమైన భాస్కర్, నీ గురించి పూర్తి వివరాలు మా అమ్మాయి నాతో చెప్పింది. నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఇలాంటప్పుడు సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. నీకేమైనా డబ్బు దశకం కావాలంటే నేనున్నా, నన్ను అడగచ్చు కదా. మా అమ్మాయి ద్వారా అడిగించడం ఎందుకు? సార్, నేనెప్పుడు అడిగాను? సరే బాబు,
మరి నీకు లోన్ ఎంత కావాలి? ఆ? అదేనయ్యా, నీకు లోన్ అమౌంట్ ఎంత కావాలి అని. మీ బ్యాంక్ ఎంత ఇవ్వగలదు ఇప్పించండి సార్. సరే గాని అసలు నువ్వు ఏం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు ఏమిటి? మీరిచ్చే అమౌంట్ని బట్టి వ్యాపారం చేస్తాను సార్. సరే, కొలేటరల్ లేదైనా? తిట్టారా? తిట్టడం కాదయ్యా, నీ దగ్గర ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా అని చీ, చీ, అడుగుతున్నాను. చీ. అలాంటివేమీ లేవు సార్. ఇక మీదే కష్టపడి సంపాదించాలి. దరిద్రం వదిలింది. సరే, డిగ్రీ చదివి వెలగబెట్టావుగా, సర్టిఫికేట్ అయినా ఉందా? డిగ్రీ నీ కూతురు రాయనిస్తేగా పాస్ అవడానికి. ట్రాయల్లో ఉన్నాయి కూడా వదలలేదు. ఇంటర్ సర్టిఫికేట్ ఉంది సార్. ఏమిటమ్మా వీడు? చంద్రిక, నీ కాలేజీ టైం అవుతుంది కానీ నువ్వు బయలుదేరు. నాన్న, భాస్కర్ కి లోన్. అయ్యగారిని నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్, యూ డోంట్ వరీ. నువ్వు బయలుదేరు. అలాగే నాన్న. సరే సార్, నేను భాస్కరు, దానికంటే ఉద్యోగం ఉంది, వెడుతోంది. నీకేం పని ఉంది? కూర్చో 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 బాబు. లోన్ ఎంత కావాలి అని అడిగితే తెలీదు, ఏం వ్యాపారం చేయబోతున్నావు అని అడిగితే అది తెలీదు, పోనీ చదివి ఏమైనా వెలగబెట్టి డిగ్రీ సంపాదించావా అంటే అది లేదు. మీలాంటి వాళ్ళు బ్యాంకు మెట్టెక్కొచ్చి మరీ లోన్ ఎలా అడుగుతారే నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో 10 నిమిషాలు వేస్ట్ చేసి ఆ గురించి తిట్టవయ్యా, తిట్టు. ఏం ఆగిపోయావు? 4 చివరి దాకా వచ్చింది కదా, పూర్తిగా తిట్టేసి కోపం తీర్చేసుకో. నేనేం భస్మైపోను. ఇక అది కూడా పట్టుకుపో. ఎంగ మెతుకు లేదు కానీ మేసాలే చంపేగా ఉన్నాయి. భాస్కర్, సారీ భాస్కర్, మిస్ కాల్ చూశాను. కాలేజీలో ఒక సెమినార్ ఉంటేను కొంచెం లేట్ అయింది. అవన్నీ ఎందుకు, నీకు లోన్ దొరికిందా? ఎంత ఇచ్చారు? పోవేన్, నేను నిన్ను అడిగానా అమ్మా ఎలా బతకాలో తెలియట్లేదు, నాకు లోన్ ఇప్పించు అని? నువ్వే ఫోన్ చేసావు, లోన్ ఇస్తాను రమ్మన్నావు. ఆ ముచ్చుమోహన్ గారి దగ్గర నన్ను బుక్ చేసావు. నన్ను ఎంత అవమానించాలో అంత అవమానించాడు. చాలా. ఏమే, ఎన్ని రోజుల ప్లాన్ ఇది? నువ్వు నీ బాబు ఇదే పని మీద ఉన్నట్టున్నారు. ఆగు, చెప్పాడవే ఏంటి? నీ బాబు గురించి నిజం చెప్పేసరికి కోపం వచ్చిందా? ఆ రోజేమో అక్క చెల్లెళ్ళు కలిసి నన్ను ఇంట్లోంచి గెంటేశారు. ఈ రోజు తండ్రి కూతుళ్ళు కలిసి నన్ను అవమానిస్తున్నారా? సూపర్ ఫ్యామిలీ. భాస్కర్, ఓవర్గా మాట్లాడుకో. నీకు హెల్ప్ చేయాలనుకుని తప్పే. ఆపుతావా? నాకు అడ్వైస్ పడదు, అడ్వైస్ చేసేవాళ్ళన్నా పడదు. నా లైఫ్ ఎప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. ఏంటి? తప్పుకో. మాట్లాడుతున్నానుగా. నీకు కొంచెం కూడా కామన్ సెన్సే లేదా? పబ్లిక్ ప్లేస్ లో పరువు తీస్తావేంటి? ఓ, పరువు తీయడం గురించి తమ్ముడు మాట్లాడుతున్నారు. మీరు ఏ సిరుపులో కూర్చోబెట్టి నా పరువు తీశారు? నేను పబ్లిక్ లో మాట్లాడడం తప్ప ఇదెక్కడ న్యాయం? సరే సారీ, ఇప్పుడు నన్ను ఏం చేయాలి? దయచేసి నాతో మాట్లాడడం మానేసి. ఒకటి క్లాస్ పీగుతావు, లేదా ఎగతాలు చేస్తావు. చంపుతుందిరా దేవుడా. ఇక నీతో నాకొద్దు తల్లి.
భరతు నువ్వట్రా చూసి ఎన్ని రోజులైంది ఏరా భరతు నువ్వింకా పిచ్చోళ్ళగా తిరుగుతున్నావా ఆ వైన్ షాప్ ఓనర్ కూతురు సంధ్య వద్దురా హాయిగా నీ మెకానిక్ పనేదో చూసుకోరా అని చెప్పాను కానీ నువ్వు విన్నావా ప్రేమిస్తే సంధ్యనే అన్నావు నీ నెత్తి మీద రాయేసి నిన్ను ఇలా పిచ్చోని చేశారు ఏరా భరత్ నాకు తెలియక అడుగుతాను ఏ ఆడపిల్లైనా లవ్ ఫెయిల్యూర్ అయి అని పిచ్చిదే నీలా రోడ్లో తిరగడం చూసావా నీకు అర్థం కాలేదనుకుంటా రా కూర్చొని మాట్లాడుకుంటా ఫోన్ నెంబర్ అయినా ఇచ్చారు రా రేపు మిస్డ్ కాల్ ఇస్తాను మామ కూర్చోరా ఒక్క నిమిషం నేను చెప్పింది తప్పి పవర్ టైగర్ ఇదిగో ఉంటాను మామ 60% అబ్బాయిలు ఫెయిల్ రా మన ఏరియాలో ట్యుటోరియల్ సెంటర్ కూడా లేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అనుకుంటా రే అదంతా చదువుకు సంబంధించిన విషయం బ్రెయిన్ ఉండాలి రే నేనేమైనా నిన్ను నన్ను నమ్ముకుని పెడదాం ఉంటున్నానా బాగా చదువుకున్న టీచర్ తీసుకొద్దాం తెలియకుండా మాట్లాడదురా దానికంతా డబ్బు కావాలి మామా నా ఫ్రెండ్ చిట్టిబాబు మనసు పెడితే జరుగుతుందిరా చిట్టిబాబు మనసు డైమండ్స్ వచ్చేసిన నెక్లెస్ కాదు చూసిన వెంటనే షాప్ వాడు డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర ఒక్క పైసా లేదు నన్ను వదిలే రే ఎక్కడైనా నాకు అప్పు ఇప్పించరా నేను తిరిగి ఇచ్చేస్తాను నిన్న రాత్రి బీరుకు డబ్బులు ఇచ్చాను ఆ డబ్బులు ఇవ్వు తీసుకున్న డబ్బులు ఇచ్చే మొహం ఇది పేరు కూడా లెక్కేంట్రా రే పేరు కూడా ఆలోచించాను రా ఛాలెంజ్ ట్యుటోరియల్ ఎలా ఉందిరా మామా నువ్వింత పాజిటివ్ గా మాట్లాడడం నేను ఇంతవరకు వినలేదు దీనికోసమైనా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను ఫ్రెండువిరా అన్నున్నారా లోపలికి వెళ్ళండి చూసావా అప్పు కోసం ఊరంతా తిరగాల్సి వస్తుంది సర్లే మావా ఇచ్చింది వసూలు చేసుకోవడానికి ఆడు తిరుగుతాడు మన వెనకాల కళ్ళజోడు తీశాను లేదు ఎండ కళ్ళజోడు తీశారా నీ మాటల్లో కొంచెం పొగరు కనపడుతుంది మావా అలాంటిదేం లేదురా రేయ్ నువ్వు తీరుస్తావన్న నమ్మకంతో అప్పు కోసం దూరం వచ్చాను రా దయచేసి నన్ను నిరికించొద్దురా రే మంచి పని మీద వెళ్తున్నావు ఇలా అపశకునంగా మాట్లాడకరా నీ వేగం నాకు నచ్చింది కానీ వేగం మాత్రమే సరిపోదు నాన్న వివేకం కూడా కావాలి అర్థమైందా అన్నా నమస్తే అన్నా పబ్లిక్ ప్లేస్ 2 స్టెప్పులు వెనకాల రమ్మంటావా వివేకమా అక్కడే అయిపోయావే రా ఏంటన్నా చాలా హ్యాపీ కూర్చో బాబు చెప్పు చెట్టు బాబు ఏ పని మీద వచ్చావు అన్న వీడు నా ఫ్రెండ్ పేరు భాస్కర్ పాండు కొంచెం మెల్లగా పాండు గోప గొయ్యమంటల్లా నువ్వు చెప్పు చెట్టు బాబు అదే అన్న వీడు నా ఫ్రెండ్ భాస్కర్ ట్యూటోరియల్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాడు చాలా మంచివాడన్న నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ 50,000 అప్పుగా ఇచ్చారంటే వీడికి ఉపయోగపడుతుంది దాందే ఉంది చిట్టి బాబు ఇస్తే పోయా ఏంటి బాబు నువ్వే టీచర్వా అవునన్నా నేను టీచర్నే అన్నా ఓ అలాగా నీ గురించి తెలియదు బాబు ఊరికే తెలుసుకుందని అడిగాను అంతే ఇవ్వు ఇదిగోండి అయ్యా మీరు అడిగిన డబ్బు అడగగానే టీచర్ బాబు నీ పేరేంట భాస్కర్ అన్నా భాస్కర్ చూడు భాస్కర్ బాబు మన కుర్రాడు ఉన్నాడు 10వ తరగతిలో ఫెయిల్ అయిపోయాడు ఆడిని మీ ట్యుటోరియల్ లో చేర్చుకోండి ఏంటన్నా మాకింత హెల్ప్ చేస్తున్నారు మేము మాత్రం మీ కుర్రాన్ని పంపించానా ఎవరన్నా అమ్మాయినా పంపించండి అన్నా బాగా చదివిద్దారా మరైతే ఇకే డబ్బు తీసుకెళ్లి పని మొదలెట్టండి మావా వెళ్ళి డబ్బులు వద్దు మావా నువ్వు తీసుకురా నీ చేతి నీ చేయి మంచిది నువ్వు తీసుకురా ప్లీజ్ నా చెయ్యి మంచిదని నా చేతితో తీసుకోమంటున్నా బాబు ఒక్క నిమిషం ఈ అగ్రిమెంట్ లో సంతకం చేసి ఆ తర్వాత డబ్బు తీసుకోండి సెక్యూరిటీ లేని అన్న సింగిల్ ఎన్పి కూడా ఇవ్వడు ఇవన్నీ లేవేంటని అనుకుంటున్నాను భాస్కర్ నీకు ఆస్తుపాస్తులు ఏమైనా ఉన్నాయా లేదన్నా ఇక మీద కష్టపడి సంపాదించవయ్యా రే చూపించిన చోటలా పెట్టారా వాడు స్నానం చేసినప్పుడు వీపు కూడా చూపిస్తారు అక్కడ కూడా పెట్టినా ఏం చిట్టుబాబు మీలో మీరు గుసగుసలాడుతున్నారు సంతకం పెట్టవయ్యా అంటే అది నా లైఫ్ రా నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను ఆ బర్రె నీళ్ళెట్టండి అరుస్తుంది కదా సెంటిమెంట్లు అవి చూడకరా పెట్టరా చిట్టుబాబు నువ్వు సంతకం పెట్టవయ్యా బాబు సంతకం పెట్టద్దు నా మాట విను సంతకం పెట్టద్దు అన్నా ఎవరన్నా అతను ఆయన బయటికి వెళ్ళాడురా పిచ్చోడికి లోపల నడిచారు లూసు నా కొడుకు ఇంకా పెట్టలేదా త్వరగా పెట్టవయ్యా పెట్టవయ్యా ఇదిగోండి నేను చెప్పానుగా అవును కుర్రాడు 10వ క్లాస్ ఫెయిల్ అని వీడే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు నా కొడుకు ఏమంటారు నా కొత్త టీచర్ కి తాతయ్య గురించి చెప్పు చెప్తా బాబు తాతయ్య ఇతనే మా నాన్నగారు పాండురంగరాయుడు మా వంశంలో 10వ క్లాస్ వరకు వెళ్ళిన మొట్టమొదటి మనిషి ఈయనే
10వ తరగతి గవర్నమెంట్ పరీక్షలు కదా, దాన్ని పాస్ అవడానికి మా నాన్న ఐడియా చేశారు. మీరు ఇద్దరు కూర్చున్నారేమిటి? ఈయనేమో పంతులు గారు, ఆయన చెప్పి నేను రాసే బదులు ఆయన రాస్తేనే బాగుంటుందని తీసుకొచ్చాను. తప్ప? నేను నా బాబు కన్నా తెలివైన వాడిని. 4 ముక్కలు నేర్చుకున్నాకే 10వ క్లాస్ పరీక్షకే వెళ్ళాను. ఆ 4 ముక్కలు ఏంటంటే, నీ అబ్బా పాస్ చేసేయ్ లేదా నరికేస్తా. నా కొడుకు పులిబిడ్డ. ఏంటి నిశ్శబ్దంగా ఉంటే పడుకుని పోతాడు. పరీక్ష రూము నిశ్శబ్దంగా ఉంటుంది కదా, ఆ చల్లగాలికి నిద్రపోతాడు. నిద్రపోతున్నప్పుడు వాడిని ఎవరైనా లేపారో చదువు లేకపోయినా 20-30 మందితో పెద్ద ఫ్యాక్టరీ రన్ చేస్తున్నావు కదా. అదేం లేదు తమ్ముడు, చెయ్యి జాచి డబ్బు తీసుకుంటారు. ఒక్క నా కొడుకు డబ్బు తిరిగేవాడు. అందరూ ఫ్రాడ్ నా కొడుకులు. అందుకే మీకేసినట్టు 2 ఏళ్ళ అగ్రిమెంట్ వేసి అందరినీ పనిలో పెట్టుకున్నాను. అదిగో అక్కడ పని చేస్తున్నారే ఆ 10 మంది, వాళ్ళు మీలాగే వడ్డీకి డబ్బు తీసుకునే వాళ్ళే, వడ్డీ చవట్లు. అందుకే అందరినీ పేడతమన్నారు. చిడిబాబు, నువ్వెందుకు ఆగిపోయావురా? నీ ఫ్రెండ్ తో చెప్పి నా కొడుకుని ఎలాగైనా పాస్ చేయించాయి. ఒకవేళ నువ్వు గనక పాస్ చేయించలేదు అనుకో, అప్పుడే నీ కొట్టును జప్తు చేస్తాను, నీ కుటుంబం మొత్తాన్ని నడు రోడ్లో నిలబెడతాను, నిన్ను పేడెత్తేలా చేస్తాను. ఎందుకంటే సంతకం చేసింది నువ్వే కదా, అదేగా పద్ధతి. తమ్ముడు, నా కొడుకుని ఎలాగైనా పాస్ చేయించాయి. పాస్ చేయించాల్సిందే. తీరా బండి. నీకు నీవు రాసుకున్న నుదుటి గీత భగవద్గీత. Greater love hath no man than this, that a man lay down his life for his people. అన్నా బైబిల్ మాట నీవు ఎంచుకున్న బాట, దేవుడనే వాడొకడుంటే ఇప్పుడేం చేయలేం. సంతకం పెట్టద్దని నెత్తి నోరు కొడుకొని చెప్పాను. నా మాట విన్నావా? అంతా తలరాత. వెళ్ళు, వెళ్ళి పేడెత్తు, వెళ్ళు. తెలుసో తెలియకో మీరు పులితోక పట్టుకున్నారు మిస్టర్ చిట్టిబాబు. తోకొదిలారంటే పులి మిమ్మల్ని మింగేస్తుంది మిస్టర్ చిట్టిబాబు. ఏంట్రా మిస్టర్ చిట్టిబాబు అంటున్నావు, పట్టుకున్నారంటున్నావు, మింగేస్తుంది అంటున్నావు, ఏ మూడో మనిషిలా మాట్లాడుతున్నావు ఏంట్రా? ఇద్దరం కలిసే కదా ఫ్లోలో అనేసాను రా. మనమే పట్టుకున్నాం, మనల్నే మింగేస్తుంది. మింగితే కడుపు చీల్చుకోలేదా వదిలి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. చేద్దాంరా, గొప్పగా ఏమైనా చేద్దాం. మామా, దేవుణ్ణి నమ్మొద్దు, నిన్ను నమ్ముకో. నేనే దేవుణ్ణి. పోరాని ఎవరొచ్చారు చూడరా. ఎవడ్రాడు? ఇంటింటికి తిరిగి సెంట్ తీసాలి అమ్ముకోవాల ఉన్నాడు. ఈయనరా మన ట్యూటోరియల్ టీచరు, నా పాత క్లాస్మేట్. భలే తెలివైనాడు. అయ్యయ్యో, దరిద్రం అంతా నెత్తి మీద కూర్చుంటుంది. నా ట్యూటోరియల్ బాగుపడుద్దా? కొంచెం అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చారంటే. పళ్ళు దోమకుండానే పాయసం కావాలా నీకు? రిబ్బన్ కట్ చేసాక ఇస్తాను రా. ఓకే సార్, రిబ్బన్ కట్ చేస్తాం కదా. పవర్ టైగర్ ఏంటి బాగున్నావా? నమస్కారం బాబు, మీరు రావడం చాలా పర్లేదన్నా. లేట్ అయిపోయిందా? లేదన్నా, ఇప్పుడే స్వీట్ మిక్చర్ కొని రిబ్బన్ సెట్ చేశాను. కట్ చేయండి. పులిబిడ్డ చూసారా ఎలా పరిగెడుతోందో? రిబ్బన్ తంచుకొని పడిన మీరేం బాధపడకండి. నా కొడుకు యమజాతకుడు. ఆడు పుట్టాక 15 గేదెల్ని కొన్నాను. బకాసురుడి కంటే బర్రెళ్ళే కదా కొనాలి. ఏంటి ఏమన్నా చిట్టి బాబు? మీ అబ్బాయి నిజంగా అదృష్టవంతుడు. రండి అన్న, వెళ్దాం అన్న. ఆశీర్వదించండి అన్న. బాబు భాస్కరు, నువ్వు అదృష్టవంతుడయ్యా. ఆడి సలూన్ జప్తైనా పర్వాలేదు, ఆడి కుటుంబం నడు రోడ్డుకు వచ్చినా పర్వాలేదు అని. ఏందన్నా, నా కుటుంబం నడి రోడ్డు మీదకి రావడాన్ని 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి రాజమండ్రి ఎక్స్ప్రెస్ వస్తుందని అనౌన్స్ చేస్తున్నా. నిజమేంటో చెప్పాలి కదా చిట్టి బాబు. భాస్కరు, ఇలాంటి ఫ్రెండ్ దొరకడానికి నువ్వు పెట్టి పుట్టుండాలి. నీ కోసం ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడో. అన్నా, గర్వంతో చెప్తున్నాను అనుకోవద్దు. మన చిట్టుబాబుకి రిస్క్ తీసుకోవడం రస్క్ తినడంతో సమానం. నువ్వు రిస్కే తీసుకుంటావో రస్కే తింటావో, నా కొడుకుని ఎలాగైనా పాస్ చేయించేసాయి. లేదంటే చిట్టిబాబు గుర్తుందిగా, ఒనిడా టీవీ దయ్యంలాగా తెగ భయపెడుతున్నాడు. వీడికి బకాసుడికి పోటీ పెడితే ఖచ్చితంగా వీడే గెలిచి తీరుతాడు. నువ్వేమంటావా? భాస్కరు, టీచర్ని పాఠాలు చెప్పమను, నాకు నిద్ర వస్తుంది. రే, వాడు నిద్రపోయేలాగా ఏమైనా నేర్పించరా? ఒకే ఒక స్టూడెంట్ కి పాఠాలు చెప్పడం అంటే నా అడ్వాన్స్ అడిగావు కదా, ఇదిగో నీ అడ్వాన్స్. వాడి పక్కన అలాగే నిల్చుంటే నిన్ను కూడా తినేస్తాడు. వెళ్ళి పాఠాలు చెప్పు. a² - b² =
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. పాఠాలు వినండి సార్, టీ తాగండి. ఇది ముఖ్యం. ఏంట్రా ఇంకా ఎవరు అడ్మిషన్ కి రాలేదా? ఉన్న ఒక్కడు ఇంకా వెళ్ళలేదేంటని అడుగు. పర్లేదు వదిలేరా, ఇవాళకే మొదటి రోజు మెట్టు మెట్టుగానే పైకి ఎదగాలి. ఇదిగో విను మన ఫ్రెండ్షిప్ సాంగ్. హాయ్ చిట్టి బాబు. మన ఫిగరు రారా కూర్చో. రే పక్కన గుళ్ళో వేడి వేడి పులిహోర పెడుతున్నారంటే వెళ్ళి మెక్కు. ఏంటి పులిహోర? అవును వెళ్ళు, త్వరగా వెళ్ళు. రే నువ్వు కింద టీ కొట్టు, చిట్టి బాబు పేరు చెప్పి 2 టీలు దగ్గర వెళ్ళు. నుంచోనే ఉన్నావే, కూర్చో. రే మావా చెప్పడం మర్చిపోయాను రా, నీ షాప్ నుంచి ఫోన్ వచ్చింది. 20 మంది గుండు కొట్టించుకోవడానికి వెయిటింగ్ అంట. త్వరగా బయలుదేరు మావా. రే ఇక్కడున్న వాళ్ళందరినీ ఎందుకురా బయటికి పంపించావు? మావా నా ఫిగర్ వచ్చిందిరా, 4 మాటలు మాట్లాడాలని నాతో 5 నిమిషాలు గడపాలనుకోవచ్చు. చెప్పలే మావా, నేను ఇంకా పైకి ఎదగడానికి ముద్దు గిద్దు పెట్టినా పెట్టచ్చు. రే ఇందుకు అర్థం చేసుకోరా, నువ్వు త్వరగా బయలుదేరు. కమాండ్ డార్లింగ్. ఏ ఏమనుకుంటున్నావు నువ్వు? స్క్రూ లూజ్ అయిందా? నేను ఎందుకు వచ్చానో చెప్పానా? చెయ్యి గాని మీద పడిందో ఏం చేస్తానో నాకే తెలీదు. ఎందుకు డార్లింగ్ అంత ఆవేశం? ఇలా చూడు, నాతో మాట్లాడొద్దన్న వాళ్ళతో మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలేదు. చిట్టి బాబు, నేను నిన్నే మీట్ అవ్వడానికి వచ్చాను, నీతోనే మాట్లాడాలి. ఏంటి ఓకేనా? ఓకే సిస్టర్. ఇంకేంటి విశేషాలు? ఒకే స్టాఫ్, ఒకే స్టూడెంట్, ఎవరూ లేని క్లాస్ రూమ్ లో ఎవరికి పాఠాలు నేర్పిస్తున్నారు? మీ సిన్సియారిటీకి హద్దు పద్దు లేదా? ఇంకో విషయం, ఇవాళ స్టూడెంట్స్ ఎవరు రాలేదని బాధపడకండి. ఒక 4 to 5 months ఓర్పుగా వెయిట్ చేయండి. ఎందుకంటే మీ ఇద్దరి ఫేస్ కట్టికి స్టూడెంట్స్ క్యూ కడతారు. సరే బాయ్. మావా నా ఫిగర్ చెప్పింది కూడా కరెక్టే. మనం 4-5 నెలలు ఎందుకు వెయిట్ చేయకూడదు? మనం ఏమైనా ప్రసవం చేయడానికి అలా వచ్చాం? ఆ కళ్ళజోడు చేశాను ముందు. మన మొహాలు చూస్తే ఎవడు రాడని సైలెంట్ గా నొక్కి అక్కడి నుంచి వెళ్ళింది. ఓ అది టైప్ లో కూడా చెప్పొచ్చా? అయ్యయ్యో, ఇంత చిన్న విషయం కూడా తెలుసుకోలేకపోతున్నాడు ఈ దద్దమ్మ. వీడిని నమ్ముకున్నా ఇంత పెద్ద ట్యూటోరియల్ స్టార్ట్ చేశాను. అయ్యయ్యో మావా నో నో. నా తమ్ముడేనండి, చూసారా నేను మోసేది. ఇదిగో నేను కింద వెయిట్ చేసి ఉన్నా, త్వరగా రా. వచ్చేటప్పుడు సైడ్ డిష్ పట్టుకురా. ఏంటన్నయ్య నువ్వెక్కడున్నావు? మంచం టైట్ చేద్దాం. తనే చంద్రిక, మా వదిన వాళ్ళ చెల్లెలు. పొద్దున పెళ్లిలో చూశాను. తనే చిట్టుబాబు, మన పిఎల్పికి బెస్ట్ ఫ్రెండ్. హాయ్. నమస్తే. హలో. రే మావా, నీ పెళ్ళాం పిల్లల్ని తొందరగా భోంచేమని చెప్పరా. పెద్దోడికి రేపు స్కూల్ ఉంది కదా, లేట్ అయిపోతుంది. చెయ్యే కదరా ఇచ్చాను. ఓకే ఓకే. ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఫిగర్ ముందు అవమానిస్తున్నాడు. చిట్టుబాబుకి మన ఏరియాలో ఒక సలూన్ ఉంది. దాని పేరు వింటేనే నవ్వు వస్తుంది. అదేమిటంటే పవర్ టైగర్. పవర్ టైగర్? అదేంటి పిఎల్పి? పిఎల్పి అంటే మీకు తెలీదా? పని లేని పిల్లాడని అర్థం. అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. ఏంటమ్మా పనులన్నీ బాగా జరుగుతున్నాయా? ఈ పని కనుక నువ్వు కరెక్ట్ గా చేస్తే మన ఫ్యామిలీలో జరిగే అన్ని ఫంక్షన్స్ కి డెకరేషన్ నువ్వే చేయొచ్చు. What are you trying to do? సుబా ఇన్ని రోజులు ఇలాగే మేనేజ్ చేయను. Sing in the rain, I am swaying in the rain, I am swaying. Swaying in the rain. అది మనతో. అయ్యో నేను ఆట పట్టించేస్తుందే. బ్యాటరీ లోలో ఉంది, ఏదో ఒకటి త్వరగా చెప్పు, ఫోన్ ఆఫ్ అయిపోతుంది. పవర్ టైగర్ అన్నా. వాడు పవర్ టైగర్ అని పిలిచింది నన్ను, నిన్ను కాదు. త్వరగా రావయ్యా. వస్తున్నానన్నా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? వెళ్ళేటప్పుడు ఎక్కడికి రాని అడుగుతావేంట్రా? వాడు నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, సెంట్రల్ బడ్జెట్ మాట్లాడుకుంటాం. ఇదిగా చూడు, ఒక్క విషయం జాగ్రత్తగా విను.
ఇక మీదట నాతో పాటు పబ్లిక్ ప్లేస్కి వచ్చినప్పుడు 2 స్టెప్పులు బ్యాక్ ఉండు. ఎందుకంటే నేను లైబ్రరీ, నువ్వు పేపర్. ఇదిగో నువ్వు వెళ్ళి 2 టికెట్లు తీసి పెట్టొచ్చు. నేను అన్నతో మాట్లాడొస్తాను. బాస్ అలర్ట్ గా పని చేయాలి. అన్నా వస్తున్నా. ఈ గుండోడు ఎందుకు పిలుస్తున్నట్టు? అన్నా నమస్తే అన్నా. తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. బిజినెస్ ఎలా ఉంది? ఏదో నడుస్తుందన్నా. వడ్డీ కొట్టు వైపు రావడం మానేసా? బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అన్నా నువ్వు ఉన్న ఊళ్ళో నువ్వు ఒక్కడే హ్యాపీగా ఉంటావన్నా. నువ్వెప్పుడు ఇంతే. సినిమాకి వచ్చావా? లేదన్నా, చీరలు కొనడానికి వచ్చాను. ఇతనే చిట్టి బాబు, ఎప్పుడు కొత్తగా మాట్లాడతాడు. ఇది కొత్త. ఆ కుర్రాడెవరు, నీ ఫ్రెండా? వాడిని వదిలేన వాడు చిల్లరేదవా. బాగా అగ్గిపెట్టి ఉందా? ఎక్స్ట్రా టికెట్ ఉందా? నా దగ్గర లేదు, తీసుకురాలా. ఏంటి బాస్? పవర్ స్టార్ యంగ్ టైగర్ల సినిమా ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో థియేటర్ ఎంత కళగా ఉందో చూడు. దీనికి ఎలా అంటున్నావు? పవర్ స్టార్ యంగ్ టైగర్ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఛాన్సే లేదు బావా. పవర్ స్టార్ వేరు, యంగ్ టైగర్ వేరు. ఇద్దరు కలిసే ప్రసక్తే లేదు. కలిసిపోయారు బాస్. ఏమంటున్నావు బాసు? ఒకడు పవర్ టైగర్ అనే పేరుతో సలూన్ పెట్టుకున్నాడు బాస్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాడు షాప్ కి రావాలంట, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాడు షాప్ కి రావాలంట. వాళ్ళంతా కొట్టుకొని చావాలంట. ఆడు మాత్రం చక్కగా సంపాదించుకొని హ్యాపీగా జల్సా చేస్తాడంట. ఇదెక్కడ న్యాయం బాస్? ఎవడు బాస్ వాడు? ఎక్కడుంటాడు? అదిగో తెల్ల చొక్కా వేసుకొని గుంటూరుతో బిజినెస్ మాట్లాడుతున్నాడే ఆడే బాస్. పాపం బాస్, శాలరీ కొంచెం వీక్. ఎంత అలర్ట్ గా పనిచేశానో చూసావా? నమస్కారం. ఏంటి సంగతి? మీ హీరో సినిమాకి మస్తు రష్. చూడండి, టెన్షన్ పడొద్దు. ఈ సంవత్సరంలో మీ హీరో సినిమా సూపర్ హిట్. నమస్తే అన్న, మేము యంగ్ టైగర్ ఫ్యాన్స్. గుండు చూసి గుండెల ఫ్యాన్ అనుకున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్ వా? టెన్షన్ పడక్కర్లేదు. మీ హీరో సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అదేంటి పవర్ టైగర్ సెలూన్? ఒకటి పవర్ సెలూన్ అని పెట్టు, లేదా టైగర్ అని పెట్టుకో. మీరు చిన్నపిల్లలు కదా, జీవితంలో ఫిలాసఫీ మీకు అర్థం కావట్లేదు. అదేంటంటే నాణ్యం అన్నాక బొమ్మ బొరుసు ఉంటాయి, జీవితం అన్నాక కష్టం సుఖం ఉంటాయి. అలాగే అన్నీను ఆకాశం, భూమి, రాత్రి పగలు, సూర్యుడు చంద్రుడు, మంచి చెడు, ఇలా జీవితాన్ని లోతుగా పరిశీలి. పవర్ స్టారా యంగ్ టైగర్ అని అడిగితే ఏదో అర్థం లేని మాటలు మాట్లాడారు. మర్యాద లేని మనుషులే వాళ్ళు. బ్లడ్. థ్యాంక్స్ అండి, మీలాగా మంచివాళ్ళు కాదు వాళ్ళు. ఈ రక్తం ఏంట్రా? ఎవరా పవర్ టైగర్ మీద చేసినాడు? ఏంట్రా మావా? నువ్వు అనుష్క, త్రిష అని ఒక లేడీస్ బ్యూటీ పార్లర్ పెడితే ఎలా ఉంటుంది? ఏ అందరి హీరోలతో తన్నులు తినడానిక? లైఫ్ లో ఇట్లాంటివన్నీ కామన్ రా. ఊరుకోరా. పద పద. పవర్ టైగర్ వస్తున్నారు. సైడ్. ఏమైంది? అందరూ బయట కూర్చొని ఉన్నారు. కొంపదేశం ముసలాళ్ళు ఎవరన్నా బకెట్ తన్నేసరా ఏంటి? నిత్య, నిన్నేనే. ఏమైంది? అమ్మా, అన్నయ్య వచ్చేసాడు. ఏమైంది? ఏరా భాస్కర్, బుద్ధి లేదురా నీకు? నువ్వు బాధ్యత లేకుండా ఓళ్ళ మీద పడ్డావు. మీ అన్నయ్య జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు? నువ్వు అస్సలు మారవు. టైం ఏంటో తెలుసా? ఉదయం 3:30 అయింది. ఇంతసేపు వీధినపడ పడ్డావు. నిన్ను మార్చడం ఎవరి వల్ల కాదు. మీ అన్నయ్య పెళ్లి ముహూర్తం, శోభన ముహూర్తం పెట్టించింది నేనే. ఇంత పని చేస్తావు అనుకోలేదురా అబ్బి. ఏమైంది? ఎందుకు నన్ను తిడుతున్నారు? ఫస్ట్ నైట్ కి రూమ్ రెడీ చేసావు కదా, కీ ఎక్కడ పెట్టావు? కీ పైనే. ఈ కీ నా దగ్గరికి ఎలా వచ్చింది? భాస్కర్, ఆ తాళం ఇవ్వు. ఎంత పని చేసావరా నిన్ను? ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎంతసేపు నీ మొబైల్ కు ట్రై చేయాలి, లైన్ దొరకలేదు. లైన్ దొరకలేదా? ఒక నిమిషం ఉండు. బ్యాటరీలో స్విచ్ ఆఫ్ అయిపోయింది. పోనీ తాళం పగలు బాగుందిరా. మొదటి రాత్రే తాళం పగలగొట్టమంటున్నాం బాగుపడ్డానికే. మన ఇంటికి కాపాడానికి వచ్చిన అమ్మాయి మన గురించి ఏమనుకుంటుంది? ఏంట్రా? డాక్టర్ బాబు, ఏజ్ బారైపోయినా మీకు పెళ్లి జరిగిందని సంతోషంలో పాలకోవా తీసుకొచ్చాను. ఇలా జరిగిపోయిందే. ఈ పాలకోవాని ఏం చేయమంటారు? నీ నెత్తినేసుకొట్టుకో. నిన్ను అడ్డంగా నరికేలాగా మర్యాద ఇక్కడి నుంచి పారిపో. తినమ్మ కామెడీ. కామెడీ ఏమిట్రా? కామెడీ వెధవా. ఒక్క నిమిషం. బాధపడాల్సిన నేనే ప్రశాంతంగా ఉన్నాను. ఇలా మీరందరూ ఆవేశపడతారెందుకు?
ఎవరైనా కావాలని ఇలా చేస్తారా? ఖచ్చితంగా తెలియకుండానే జరుగుంటుంది. మీకు చెయ్యెత్తి దండం పెట్టి అడుగుతున్నాను, దయచేసి అందరూ వెళ్ళిపోండి ప్లీజ్. వదినా ఒక్క నిమిషం. వదినా అది సారీ వదినా, ఏదో తెలియక జరిగిపోయింది. ఫ్రెండ్స్ తో పార్టీయా? లోపలికి రా, లోపలికి రండి. పొద్దునే ఫోన్ చేస్తాను రా.